ఇప్పుడు ఈ జనాభా అందరినీ వివేక్ వెంకటస్వామి నడిపిస్తున్నాడు, ఆయన మంత్రిపా కోసం ఒకటి ఉన్నది బయట టాక్. రెండవది వీళ్ళందరి వ్యతిరేకత ఎవరి మీద? రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకమా లేదంటే ఎంఆర్పిఎస్ వ్యతిరేకమా? ఎందుకు అడుగుతున్నా అంటే చాలామంది మీ మాల సంఘాలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ మేము వర్గీకరణ వ్యతిరేకం కాదు, మేము వర్గీకరణ వ్యతిరేకం కాదని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరి వర్గీకరణ వ్యతిరేకం కాదు అన్నప్పుడు వీళ్ళ వ్యతిరేకత ఎవరి మీద? మందకృష్ణ గారి మీద లేదంటే వర్గీకరణ మీద? ఈ మాల మేధావులు అనేవాళ్ళు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎవడూ లేడు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, ఐడెంటిటీ కోసం రకరకాల ప్రతిపాదనలు పెడతా ఉన్నారు. ఓకే, గతంలో కూడా వీళ్ళే సపోర్ట్ చేశారు ఎంఆర్పిఎస్ని. అందువల్ల అంటే మేధావుల ముసుగులో ఉన్న ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగ కోవర్టులు వీళ్ళు. ఓకే, ఎవరు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ? మాలల్లో సపోర్ట్ చేసేవాడు. వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు ఎవడు అడిగాడు? వాళ్ళు నువ్వు నిజంగా అన్యాయం జరిగిందంటే నువ్వు పో ముందు, అది వదిలేసి. వీళ్ళకి అధికారం మా కులం ఇచ్చిందా? నిన్న అనేక రాజకీయ పార్టీల వాళ్ళు సింహగర్జనకు వచ్చారు. మళ్ళీ అనేక రాజకీయ పార్టీలకి ఓట్లు వేసిన వాళ్ళు, అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల భావజాలాలతో ఉన్న వాళ్ళు వేదిక ముందున్నారు, లక్షల మంది. వాళ్ళందరూ వచ్చింది వర్గీకరణకి వ్యతిరేకంగానే. వేదిక మీద ఉన్న వాళ్ళు రకరకాల పార్టీల్లో ఉండి ఆ రకరకాల వాదనలు వినిపించవచ్చు గాక, వేదిక మీద ఉంది మాట్లాడిన వాళ్ళు 20 మంది అయితే బయట వేదిక ముందు వర్గీకరణ వద్దని 10 లక్షల మంది వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈరోజు వీళ్ళు ఎట్ట మాట్లాడతారు? ఎవరైనా మాల కులంలో పుట్టిన మేధావులని తమకు తాను చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళు ఎవరు మేధావి అన్నారు? మేధావికి అసలు ఆ బెంచ్ మార్క్ ఏంటి? అసలు మేధావి అంటానికి నీకు సంబంధం లేదు, నువ్వు ఒక లబ్ధిదారుడివి. నువ్వు ఎంఆర్పీ చెప్పిన మనువాదుల్లో అని ముద్ర వేసిన వాళ్ళు నువ్వు ఒకడివి. వాళ్ళ హక్కు, వాళ్ళ పల్లెంలో ముద్ద నువ్వు లాక్కొని తింటున్నావు అని ఆరోపించబడ్డ వాళ్ళలో నువ్వు ఒకడివి. నువ్వు ఈరోజు ప్రతిపాదన మా తరపున ఎట్లా పెడతావు? నువ్వు మాల కులస్తుడు అయితే అయ్యుండొచ్చు కాక. అందుకే మీలాంటి వాళ్ళు ఉంటారని డాక్టర్ అంబేద్కర్ ఈ మేధావుల గురించి ఆయన రాసి పెట్టాడు. ఈ మేధావులు ఈ పీడిత ప్రజల యొక్క ఆశల్ని వాళ్ళకి మెరుగైన జీవితాలు అందించడం కోసం తమ మేధస్సును ఉపయోగించవచ్చు, లేదు తమకు తాము పతనమైపోయి స్వప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టే దిగజారుడితనానికి కూడా ఇదే మేధావులు వస్తారు అని చెప్పి ఆ రెండో కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళ వాదన, వీళ్ళ ముసుగు రకరకాల ప్రతిపాదనల ద్వారా పార్లమెంట్లో పెట్టాలని అంతని ఇంతని ప్రతిపాదన చెప్తా ఉన్నారే. అంటే వీళ్ళు వర్గీకరణ వద్దు అనే దాన్ని ఆ అంశంలో వీళ్ళకి పూర్తి అవగాహన లేదు. ఓకే, మేమొద్దనే అంశం వేరు, నీ ప్రతిపాదన వేరు. అయితే పార్లమెంటుకి అధికారం లేదని మేము చెప్తా ఉంటే, అది పరిష్కారం కాదని మేము చెబుతా ఉంటే, దాన్ని వక్రీకరించి మీరు 100 వర్గీకరణలు చేసినా పరిష్కారం కాదు. ఏ నుంచి జడ్ వరకు చేసినా ఆ గ్రూపుల్లో మళ్ళీ అంతరాలు మిగులుతానే ఉంటాయి, అది పరిష్కారం కాదు. నీకు అసలు ఇక్కడ తెలంగాణలో ఎన్ని కులాలు ఉన్నాయో మీకు తెలియదు. ఎప్పటికీ మీరు మేధావులా? ఇక్కడున్న వాళ్ళు మాట్లాడే ఈ మొరిగే వాళ్ళు అందరూ తెలంగాణలో 60 కులాలు ఉన్నాయా? అవి ఎప్పుడు 1956కి ముందు ఎన్ని కులాలు ఉన్నాయి? ఇక్కడ 32 ఉన్నాయి. 56 తర్వాత అనేక రాష్ట్రాలు కలిసినాయి, ఆంధ్ర ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్ అయింది. అక్కడున్న 30 కులాలు ఇక్కడ లేవు, ఇక్కడున్న 30 కులాలు అక్కడ లేవు. ఈ రెండు కలిసి లిస్టులో 60 కులాలు అయినాయి. 2014 స్టేట్ బైఫర్కేట్ అయ్యాక 32 మిగిలినాయి. మొత్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న కులం మాల, మాదిగ, చలవాది, చామర్. ఈ 4 కులాలు అక్కడ ఇక్కడ 56కు ముందు ఉన్నాయి, తర్వాత ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో కూడా కొన్ని ఉపకులాలు నింపుకుంటే అసలు జిల్లాకి లేవు కదా? లేవు అసలు. అక్కడ కంప్లీట్గా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 30 కులాలు తెలంగాణలో లేవు. ఇప్పుడు 2014 తర్వాత నువ్వు ఎట్లా 60 అంటావు?
కులాలు లెక్క తెలియనోడు నువ్వు మేధావి అంటారు నిన్ను. నీకు నువ్వు చెప్పుకోవటం తప్ప నీ కుటుంబంలో భార్యా బిడ్డల దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి మెహర్బానికి వాళ్ళు వినాల్సిందే. నీకు ఆ లెక్క తెలియని వీళ్ళు ఆయన ఉద్యమం నడుపుతున్నాడు ఇన్ని సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా. 50 కులాలకు 60 కులాలకు అన్యాయం జరుగుతుందని 60 ఉంటేగా 30 ఉంది. 30లో దాదాపుగా మొత్తంగా 10 కులాలు తేలుతాయి. మెర్జ్ అయిపోయినాయి అన్ని కులాలు. అవును, చాలా కులాలు. మాదిగ ఉప కులాలుగా పెద్ద ఏమో మాలలు కొన్ని. ఎందుకంటే వీళ్ళు ప్రత్యామ్నాయ హిందూ మతానికి, హిందూ సంస్కృతికి ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించుకున్నారు కాబట్టి వీళ్ళు. అందుకని నీకు అన్ని మాదిగల్లో మాదిగ నేత కానీ లేదే, మాలసాలే నేత కానీ ఉంటుంది, మాల భోగం ఉంటుంది, మాల హన్నాయి ఉంటుంది, మాల మాస్టర్ ఉంటారు, మా వారియర్స్ ఆడు, నేరడిగాళ్ళు ఉంటారు. అంటే ఈ కులంలో వివిధ రకాల వృత్తులు చేసేవాళ్ళు. చలువాదీస్ ఉంటారు మాకు, మా కత్తిరేయటానికి, పెళ్లి కార్డులు ఇయటానికి, మిగతా కులాలన్నిటికీ చాకళ్ళు మంగళ్ళు సేవ చేస్తే మాలలకు మాత్రం ప్రత్యేకంగా చలవాదులు ఈ కత్తిర వేయటం, పెళ్ళిళ్ళకి కార్డులు పంచటం, కులాన్ని కూర్చటం. అంటే మాకు హిందూ హిందూ సమాజంలో ఉన్న వృత్తులకు సంబంధించిన కొన్ని కులాలు ఇక్కడ ఉన్నాయి. మాకు వేపనాడు పెళ్లి చేయడు కాబట్టి మేము మాల దాసరులను పెట్టుకో. వాడు మా పూజారులాడు. మాల దాసులు ఉన్నారు, వాళ్ళకి కంసాలీలు ఇల్లు కట్టరు, మా ఇల్లు కడతారు. వడ్రంగులు ఇల్లు మాలలు కట్టరు కాబట్టి, అన్టచబుల్ కట్టడు కాబట్టి వీళ్ళలో ఆవృత్తి చేసేవాడు ఒకటి మాలదాసు. మాలదాసరులేమో పెళ్ళిళ్ళు కర్మకాండలు చేసేవాళ్ళు అయ్యారు. మాలసాలే నేత్కాని ఏమో బట్టలు వేసేవాళ్ళు అయ్యారు. వ్యవసాయ పనిముట్లు చేయటానికి మాల మాస్టర్లు, కత్తులు, గొడ్డళ్ళు, నాగళ్ళు ఇవి చేయటానికి. ఆరిమాలలు కూడా ఉన్నారు చెప్పులు కొట్టడానికి. మాకు అది తెలియని వాళ్ళు, అది తెలియని వాళ్ళు. మాకు ఆ వృత్తి చేసేవాళ్ళు అట్లా కులం ఏర్పడింది. ఓకే, మాదిగిళ్ళు అవి ఉండవు. వాళ్ళు సింధోళ్ళు, డప్పోళ్ళు, గొడగరి, గొడాలి, బైండ్ల ఇట్లా ఉంటాయి. అవి మాదిగ ఉప కులాలు కాదు, అవి వేరు. ఇక్కడ పర్టికులర్గా మాలలకి మాత్రమే చేసే ఆ వృత్తి ద్వారా సేవలు అందించే కులాలు. ఓకే, అది అంటే వీళ్ళు మాదిగలకు చేయరు, పూర్తి స్థాయిలో చేయరు. మాల కాటికాపరులు అన్ని సేవలు కాలుస్తారు కానీ మాల మాస్టర్లు వాళ్ళ ఇళ్లలో బిచ్చం కూడా అడగరు. మాల ఇంట్లోనే తింటారు. అసలు వాళ్ళు ఇంక వేరే కులం వాడి దగ్గర తినరు, అడగరు. వాళ్ళ సర్వీస్ బీసీల దగ్గర కూడా పోరు, ఎక్కడ కూడా ఓన్లీ మాలాస్ దగ్గర. ఓకే అన్న, అంటే మేధావులు అంటే వీళ్ళకి కులాలు ఇప్పుడు ఉప కులాలు అన్నారు మీరు. మాకు ఉప కులాలే అవునన్నా, ఎవడవునన్నా కాదన్నా. ఓకే, మాదిగా ఉప కులాలు కాదు, అది వేరు వేరు కులాలు. ఈ ఉప కులాలు అంటే ఈ కులానికి ఆ సర్వీసెస్ ఇచ్చిన వాళ్ళనే తప్ప మొత్తం మాలలమే మేము. ఈ సమాజంలో ఈ ఈ అవగాహన లేనందువల్ల ఈ మా మేధావులని చెప్పబడ్డ వాళ్ళు ఇప్పుడు శంకించాల్సి వస్తుంది. అసలు వీళ్ళు మాలోళ్ళేనా అని వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు అడుగుతున్నా నేను. నీకేం హక్కు ఉంది? నువ్వు నా తరపున అవకాశం పొందిన వాడి తరపున నువ్వు ప్రతిపాదించడానికి నీకేం హక్కు ఉంది? అసలు నువ్వు వదిలేసిపో.